కృపాపూర్ణుడుగా భాసురమైన సింహాసనమును విడిచి నా కొరకు మా కొరకు ఏదెంచిన వేంచేసిన ప్రాణప్రియుడా స్తోత్రములు 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 స్తోత్రములు. తండ్రి నీవే రీతిని కృపాపూర్ణుడవుగా మా మధ్య నివసించుటకు దిగి వచ్చినావు, ఆ రీతిని నిండుగానే కుమరింపై నిలిచివాసము చేయునట్టి ఆత్మను కూడా పంపిన ప్రాణప్రియుడా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అయ్యా ఏమని స్తుతించగలము? మీరాకనే గ్రహించలేని వారమే, మీ ఉద్దేశములే ఎరుగలేని వారమే, మిమ్ములనే మీ మానవ రూపమునే సన్మానించలేని వారమే, లోకములోనికి వచ్చిన మిమ్ములనే తెలుసుకొనలేని వారమే, సంఘములో దిగి వచ్చిన పరిశుద్ధాత్మ తండ్రిగా ఏమని గ్రహించగలము? అయ్యా ఏమని తెలుసుకొనగలము? ఏమని సమీపించగలము? ఏమని సన్మానించగలము? తండ్రి నీ రాకనే తెలుసుకొనలేని వారు, నీ ఉనికినే గ్రహించలేని వారు, నిన్నే సన్మానించలేని వారము కదా. అయినను ఈ అల్పుని కొరకును ఈ మానవ మాతృల కొరకును నిండుగానే కుమ్మరింపై నిలిచి వాసము చేయునండి మీ ఆత్మను పంపిన తండ్రి, నీ నిండైన ఆత్మ ఎదుట ఇదనమే సాగిలపడి నిండు కృతజ్ఞత లేని
నిండుగా కుమ్మరింపై నా ఆత్మ తండ్రికి ఎన్ని నిండు వందనములు చెల్లించవలను కదా. యా క్షమించమని వేడుకొనుచున్నా. వరుడా, our hearts are occupied with several other things. హృదయములే ఆయా విషయములతో నిండి ఉండగా నిండుగానే కుమ్మరిపై నిలిచి వాసము చేయుటకు వచ్చిన మిమ్ములను ఎలాగునా నిండు కృతజ్ఞతతో స్వాగతించగలను, నిండు స్తుతులతో సన్మానించగలను తండ్రి. నీకు అవమానమే నాయనా, నీ ఆత్మకు కూడా అవమానమే కలిగించేవారమే కదా. ఏమున్నదయ్యా ఈ మానవ బ్రతుకులో? ఏమున్నది? వ్యర్థమైనవే కదా, అన్ని వ్యర్థమైనవే. వ్యర్థమైనవి ఉండుట వలన నీకు కలిగిన ఆయాసము చాలదనుకొని, వ్యర్థమైనవి తెచ్చిపెట్టుకొనుట వలన నీకు కలిగిన ఆయాసం, నీకు నీ ఆత్మకు కలిగిన ఆయాసము చాలదనుకొని నిషిద్ధమైన వాటిని కూడా లోనికి తెచ్చుకొనొచ్చు. నేను మేము నాయనా నాయనా నాయన ఏ స్తుతులు. అయ్యో, ఈ నిండుగా కుమ్మరిపై నన్ను ఆత్మ ఎదుట ఎలాగూ నిలవగలవయ్యా? ఎలా నిలవ? నిండు ప్రసవ వేదనే నీకు నాలోనికి నా కొరకు నిండుగా కుమ్మరిపై వచ్చిన నీకు నేను అందించే నిండు ప్రసవ వేదన. పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైన నేత్రములు కలిగిన పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, పాపమే అయ్యా నలుసంపై నా కూడా సహించలేని పరిశుద్ధాత్మ తండ్రి, వ్యర్థమైన వాటిని నిషిద్ధమైన వాటిని కూడా లోనికి తెచ్చుకొని పొందుపుచ్చేటటువంటి నేను ఈ నిండు కుమ్మరింపుగా దిగి వచ్చుటకు వచ్చిన ఆత్మ ఎదుట అయ్యో నన్ను నేను కనపరుచుకోగలనయ్యా. ఏ రీతిని కనపరచు అయ్యా? అయ్యా, నీవే కృపా పూర్ణుడవు గనుకనే ఇంకా బ్రతుకున్నా. పెళ్లి కుమారుడా, నీవు కృపా పూర్ణుడవు గనుక బ్రతుకున్నా. పరిశుద్ధాత్మ తండ్రి, నీవు కనికర పూర్ణుడవు గనుకనే ఇంకా ఇంకా సంఘములో నిలిచి ఉన్నామయ్యా. నీ కృపా పూర్ణతను బట్టి లోకములో బ్రతుకుచున్నాము నాయనా. నీ కనికర సంపూర్ణతను బట్టి పరిశుద్ధాత్మ తండ్రి ఇంకా ఇంకా భూలోక క్రైస్తవ సంఘములో నిలిచి ఉన్నాం. రెండుకి యోగ్యతను పోగొట్టుకున్నామే. శరీర జీవమునకు ఆత్మీయ జీవనమునకు ఏకముగా యోగ్యతను పోగొట్టుకున్నా నన్ను మమ్ములను ఎలా భరించుకుంటున్నావు, ఎలా సహించుకుంటున్నావు తండ్రి? నేనే అంతా వ్యర్థతే, అంతా నిషిద్ధమే, అంతా నీకు వ్యతిరేకమే, అంతా ఆయాసమే. అయ్యో 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 అయ్యో, చెప్పుకోవటమే రాని వారమే. ఏమని ఒప్పుకోగలం? ఒప్పుకోవటమే కుదరని వారమే. ఏమని తప్పుకోగలం? ఒప్పుకోవటమే తెలియని వారమే. అయ్యో, ఎలాగునైనా నీ దరికి చేరగలమయ్యా. అయినా ఇది అందరకు నువ్వు అని వ్రాయించిన నేడు
అందరిలో ఈ అత్యల్పునికి కూడా, ఈ మానవ మాతృలకు కూడా కేవలం నిషిద్ధమైన వాటితో నిండి ఉండు. నా కొరకు, మా కొరకు కూడా ఈ నిండు కుమ్మరింపు ఎదుట పాలు దయచేసిన ప్రాణప్రియుడు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఏమని స్తుతించగలుగుతాయి? స్వాగతించడానికే మనసు లేని వారమే. ఇక స్తుతించగలిగినప్పుడు, స్తుతించడానికే సిద్ధపాటు లేని వారమే. ఇక సహవాసం చేసేదెప్పుడు? సహవాసం చేయడానికే ఆశ లేని వారమే. సహజీవనం చేసేదెప్పుడు? నిలిచివాసము చేసినట్టు. నిలిచివాసం కదా, నివాసం ఉండటానికే కదా నీ వచ్చింది. చాలా బుద్ధి చాలదు, బుద్ధి చాలదు, బ్రతుకు. పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ ఏమని చెప్పుకోగలం? ఏమని ఒప్పుకోగలం? ఏమని తప్పుకోగలం? మానవ యోగ్యతలు, మానవ అలసత్వములు, మానవ దుర్బల స్థితులు, మానవ దౌర్భాగ్యతలు, మానవ దరిద్రతలు, మానవ దౌర్భాగ్యతలు, మానవ దిక్కుమాలిన స్థితిగతులు ఏం చెప్పుకోగలం? ఆల్వేస్ బ్యాఫిల్డ్, ఆల్వేస్, ఎప్పుడు కూడా దిక్కుమాలిన స్థితే. యెహోవా నీ దిక్కునకు నా ఆత్మనందు కొలుచున్నానని దావీదు గారంటే ఎప్పుడు కూడా దిక్కుమాలిన స్థితే. నీ దిక్కు తప్ప అన్ని దిక్కులు తిరుగుతామయ్యా. అయ్యో 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 అయ్యో. అందుకే కదా నా తండ్రి అన్నది, దేవవాక్యే నిజము, దిక్కులు చూడకు. దేవవాక్యే నిజము, దిక్కులు చూడకు. బ్రతుకంతా దిక్కులు చూడకు. అందుకే కదా దిక్కులు చూడటానికి దిక్కుమాలిన స్థితి. నాయనా, ఎవరయ్యా ఎవరయ్యా ఈ దిక్కుమాలిన వారిని దరి చేర్చగలిగిన వారు? దిక్కుమారిన వారికి దయచూపగలిగిన వారెవరు? ఈ దిక్కుమారిన వారిని దరిచేర్చగలిగిన వారు. దిక్కుమారిన వారిని బాగు చేయగలిగిన వారు. అందుకేనయ్యా దయగలిగిన నీ ఆత్మ, దయగలిగిన నీ ఆత్మ, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం నన్ను నడిపించునుగాక అని కోరుకున్నారే. నీ దిక్కులకు తన ఆత్మనెత్తుకున్నారు కనుక, అయ్యా నీ దిక్కునకు ఆత్మనెత్తుకున్నారు కనుకనే అయ్యా దయగలిగిన ఆత్మని వేడుకున్నారు. పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, దయగల ఆత్మని వేడుకున్నారు. అయ్యా అయ్యా అయ్యా, ఈ నిండు సహవాసములోని, ఈ నిండు కుమరింపులోని, అయ్యా సమభూమిలో నన్ను నడిపించగలిగిన వారు మీరు మాత్రమే కదా. నాతో నివసించగలిగిన వారు మీరు మాత్రమే కదా. నన్ను భరించగలిగిన వారు మీరు మాత్రమే కదా. అయ్యా అయ్యా అయ్యా, ఏముందయ్యా ఈ నిండు కుమరింపు ఎదుట ఆ లోపలేమున్న తండ్రి? నిండు దౌర్భాగ్యమే కదా, నిండు నిషిద్ధమే కదా. ప్రాణప్రియుడా, కృపాపూర్ణుడుగా దిగివచ్చి కనికర పూర్ణుడుగా మాలోనికి వచ్చి భావనాత్మను పంపిన ప్రాణప్రియుడా, ఏమని స్తుతించగలవు? లేవయ్యా, మాటలు లేవు, మాటలే లేవు. యో 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 యో. పరిశుభ్రుని కొలతో కొలుస్తారన్నారు.
కొలతే లేదే. అయ్యో, మనుషులే నిండు కొలతో కొలిస్తే నేనే కొలతో కొలవగలనయ్యా. ఈరోజు నీకు ఏ కొలత ఉన్నది నా అంతరంగంలో? ఏ కొలత లేదు. నోరు ఖాళీ లేదు, నీకు చోటు లేదు, నీకేమీ ఇవ్వలేదు. నువ్వెంత నిండు కుమ్మరింపుగా వచ్చినప్పటికీ చోటు లేదు. నో రూమ్ ఫర్ యూ, నీకు ప్లేస్ లేదు. ఊరిలో చోటు లేక, సత్రములు రాయదా తలదాచుకొనుటకైనా చోటు లేక, అయ్యో పశువుల పాకలో జన్మించిన ప్రాణప్రియుడా, నీ ఆత్మ కూడా నడిచే రాయదా నీ ఆత్మకు కూడా నడిచే ప్రతిఫలం అదేనయ్యా. ఈ నిండు కొలత ఎంత, ఈ నిండుగానే కుమ్మరిపోయిన నీ ఆత్మ లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తావా? నా ఇంట్లో చోట్లేదు, నా ఒంట్లో చోట్లేదు, నా కుటుంబంలో కూడా నీకు చోటు లేదు. నా ఇంట్లో లేదు, నా ఒంట్లో లేదు, నా ఇంట్లో మన సంసారంలో, నా కుటుంబంలో కూడా చోటు లేదు నీకు. దయాపూర్ణుడా, నీ దయాపూర్ణత ఎదుట ఎంత నిర్దయతో నిండిన అంతరంగమయ్యా నాది. అందుకే రాయించావు, నిర్దయాత్మల సేవకుడు అని రాయించావు. నువ్వు నిర్దయాత్మల సేవకుడవు కనుకనే పెండ్లి కుమారుడా, ఈ దయాపూర్ణుడైన, ఈ కనికర పూర్ణుడైన పరిశుద్ధాత్మ తండ్రిని ఎంత నిర్లక్ష్యం చేసినాను, ఈరోజు ఇంకా బ్రతికున్నానయ్యా. ఈ నిర్దయాత్మల సేవకుడవుగా నువ్వు రక్తం కాచావు కాబట్టి చెప్పావు కదా. లోకంలో బ్రతకడానికి యోగ్యత లేదు, సంఘంలో జీవించడానికి యోగ్యత లేని బ్రతుకులే మావందరివి. ఆయన we are not fit either for the world or for the church. లోకానికి కానీ అక్కడ సంఘానికి కానీ అయినా బ్రతకటానికే యోగ్యత లేని బ్రతుకులయ్యా. బికాస్ అంత దిక్కుమాలిన బ్రతుకులు మావి. ఎందుకంటే ఇప్పుడు కూడా నీ దిక్కులకు చూడనే, నిన్ను దిక్కుగా ఎంచుకోనే లోకమే కావాలి, కనబడేదే కావాలి. అయ్యో, మాయనే ఆశ్రయించాలా. ఈ జనులు మాయకు ధూపము వేయించున్నారు. మెరక చేయబడని మార్గములలో తమను తాము తొట్టిల్ల చేసుకొనవలనని అయ్యో మాయకు ధూపము వేయించున్నారు. అయ్యో, ఎఫ్రాయిము గారిని మింగుచున్నాడు. బ్రతుకంత మాయకు ధూపం వేసేదేనైనా గారిని మింగే బ్రతుకులే. అందుకే దిక్కుమారడు జీవితాలు మావందరికీ కూడా. ఈ దిక్కుమారిన పురుగే, ఈ దిక్కుమారిన మనిషే నా ఇంట్లో చోట్లేదు, నా ఒంట్లో చోట్లేదు, నా పొలంలో కూడా చోట్లేదు, నా కుటుంబంలో కూడా చోట్లేదు. వెళ్ళిపో. నన్ను నిరాకరించిన పశువుల పాకలో పశువులతో పరుండినట్లుగా నైనా ఈ పురుగు కొరకు పరిశుద్ధాత్మ తండ్రి ఏదో ఒక రీతిని చోటు చేసుకొని అయ్యా ఏదో ఒక చావడిలో తలదాచుకొనుటకు ప్రసవ వేదనతో కనిపెట్టుచు ఉన్న పరిశుద్ధాత్మ కనీసం నీ చావడిలో నన్నా నాకు చోటిస్తావా? అయ్యో, గ్రహించలేనయ్యా. నా మానవ దౌర్భాగ్యం. నిజమే కదా అయ్యా, మనుషులే నిండు కొలతో కొలుస్తారన్నావు, కానీ నేను మనిషిని కాదు కదా. నన్ను దేవమానవునిగా చేసుకున్నట్టుకే కదా నీవు దిగి వచ్చింది. నేను దేవమానవుడిగా మాత్రమే ఆగిపోవటం కాదు కదా. నన్ను నీ పెళ్లి కుమార్తెగా చేసుకోవటానికే కదా నీ పావనాత్మను పంపింది. మనుషుల లెక్కే నాలా లేకపోతే దైవ మానవుల కొలతకే సరిపోతుంది.
ఇక పెళ్లి కుమార్తె యొక్క పారమార్థికమైన ప్రేమ కొరతకి ఎలా సరిపడగలనయ్యా నేను? అయినా చావళ్ళలోనన్నా అయ్యో అక్కడ చావళ్ళలోకి వచ్చైనా చూస్తూ ఉంటాను, బ్రతిమలాడుతూ ఉంటాను. నిండుగా కుమరిపై నిలిచి వాసన చేయడానికి అక్కడి నుంచి అయినా నేను బ్రతిమలాడుతానని ఈ నీచుని కొరకు, ఈ మానవ మాతృల కొరకు, ఈ దిక్కుమాలిన పురుగుల కొరకు రెండు చేతులు చాచి కనిపెట్టుచు నా పరిశుద్ధ ఏ మనిషికి ఏమి చాలు, ఏమి చాలు, ఏమి చాలు. ఎప్పుడు కూడా నాయనా అయ్యా నిన్ను అమ్మి వేసే వారితో జత కట్టడమే, ఎప్పుడు కూడా నిన్ను సిలువ వేసే వారికి సహకరించటమే, ఎప్పుడు కూడా అయ్యా నీ మీదే ఉమ్మి వేసే వారితో కలిసి కూర్చోవటమే నా బ్రతుకంతా. అయ్యా అమ్మి వేసే వారితో చేత కట్టడం, అయ్యో సిలువ వేసే వారికి సహకరించడం, ఉమ్మి వేసే వారితో కలిసి కూర్చోవడం, దాక్కోవడం. అయ్యో నా మనసంతా ఒకటే, నేను విచారణలోకి రాకూడదు. నోబడీ షుడ్ ఇంట్రాగేట్ మీ. అదే కదా బెర్తరి గారు అంటారు, నోబడీ షుడ్ ఐడెంటిఫై మీ. నన్ను ఎవరు గుర్తించకూడదు, నేను ఆయనతో కూడా ఉన్నానని. నన్ను ఎవరు కూడా గుర్తించకూడదు, ఎవరు కూడా ప్రశ్నించకూడదు. నోబడీ షుడ్ ఇంట్రాగేట్ మీ. ఖండ్రించి ఉమ్మి వేసే వారితో కూర్చోడానికైనా సిద్ధమే, కూర్చుంటా. నేను వేయనుగా కూర్చుంటా. అయినా అయ్యో అయ్యో వారు వేసిన దానికన్నా వారితో కలిసి కూర్చున్నప్పుడే కదా నీ కనులలోని దుఃఖమంతా, నీ అంతరంగం, నీ ఆత్మలోని వేదనంతా అప్పుడే కదా. అందుకే చూచావు, వెళ్ళిపోతూ చూచావు. చాలు అయ్యో 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 ఆంతరంగికుడు కనుక అర్థమైపోయింది. ఆ చూపులో ఎంత ప్రసవ వేదన కలిగించాడో అర్థమైపోయింది. అయ్యా అయ్యా సంతాపపడేక్షాడు. ఈరోజు సంతాపమేదయ్యా ఈ పురుక్కి, ఈ దిక్కుమారిన పురుక్కి ఏ సంతాపం ఉంది లోపల? నేను రాజునే నా బ్రతుక్కి. అయ్యో 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 ఎవరిలో ఉందయ్యా? పరిశుద్ధాత్మ తండ్రి చావళ్ళలోకైనా నాకు చోటిచ్చి నిండు కొలతతో నిండుగా కుమ్మరింపవుటకు వచ్చిన నన్ను స్వీకరించగలవా? చావళ్ళలోనైనా చోటు ఇవ్వగలవా అనే నీ అంతరంగము ఎదుట అయ్యా ఏ పరితాపం ఉన్నదయ్యా ఇక్కడున్న వారిలో? ఏ పరితాపం కూడా లేదేనాయనా. అయినను పరిశుద్ధాత్మ తండ్రి నన్ను మమ్ములను త్రోసివేయక అయ్యా చేర్చుకొనొచ్చు అయ్యా కరుణిస్తూ ఉన్న తండ్రి స్తోత్రములు కనికరించి అయ్యా అయ్యా నీ ఆత్మపూర్ణలో నన్ను మమ్ములను సిద్ధపరిచి నీ ఆత్మపూర్ణతతో మమ్మల్ని సిద్ధపరిచి సర్వారాధన స్థుతులలోనికి నడిపించుమయ్యా అని ప్రభువును వేడుకొని స్తుతించుకుందాం. నాతో కలిసి స్తుతించండి. ఒకరు నెమ్మదిగా లేచి తలుపులు తీసి ఎవరైనా ఉంటే లోపలికి రానిచ్చి శబ్దం లేకుండా మరలా జాగ్రత్తగా తలుపులు వేయండి. పండుగ పరిశుద్ధాత్మా భక్త జనముల హృదయములలో పండుగ
నిండుగానే కుమ్మరింపై నిలిచి వాసము చేసినట్టి పెంతెకోస్తు పండుగ విశ్వాసులారా పండుగ ఈ వేళ గొప్ప పండుగ. నాతో కలిసి పరిశుద్ధాత్మ తండ్రిని స్తుతించండి. పరిశుద్ధాత్ముడైన తండ్రి, నిండుగానే కుమ్మరింపై నిలిచి వాసము చేయుటకు నాలో నివాసము చేయుటకు వేంచేసిన పరిశుద్ధాత్మ తండ్రి మీకనేక వందనములు. నా అంతరంగములోని ఆటంకములు అభ్యంతరములు అడ్డుగోడలు అన్నీ ముందుగానే ఎరిగి ఉన్నను. నా కొరకును నిండుగానే కుమ్మరింపగుటకు దిగివచ్చిన పరిశుద్ధాత్మ తండ్రి, నిలిచి ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి, వేచి ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి, గోజులాడుచున్న పరిశుద్ధాత్మ తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రములు. ఆత్మ తండ్రి, మీకు రవ్వంతైనను చోటియ్యలేని వారమైనను మమ్ములను కూడా మీ ఆత్మతో నిండించి మీ రాకడ రూపముతో రాకడ మహిమతో పండించి మేఘమెక్కించుటకు కుమ్మరింపుగానే దిగివచ్చిన పరిశుద్ధాత్మ తండ్రి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆత్మ తండ్రి, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము నాకు సమయోచితమైన సహాయము చేయుటకు నా దరికి వచ్చినను, నా కొరకు వచ్చినను. నిన్ను నిరాకరించుచున్న నన్ను త్రోసివేయక ఉత్సరింప శక్యము కాని మూలుగులతో నా దుస్థితుల కొరకు మూలుగులిడుచు
ఉన్న ఈ పండుగను రానిచ్చిన పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రములు 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 ఆత్మ తండ్రి నిండుగానే నాలో కుమ్మరింపై నిలిచి వాసము చేయటం ఏ తెంచిన పరిశుద్ధాత్మ తండ్రి మీ సదుద్దేశమును నేను ఎన్నడను సఫలపరచుకొననని సిద్ధించుకొనలేనని నీవు బాగుగా ఎరిగినప్పటికీ ఈ సర్వారాధన స్తుతుల సమాజములోనికి నన్ను చేర్చుకొని నా మానవ స్తుతులను కూడా నా అరకొర స్తుతులను కూడా నా అల్పమైన కృతజ్ఞతను కూడా స్థార్పణముగా స్వీకరించుటకు ఏ తెచ్చిన పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రములు 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 ఆనందవందనములు కరుగని ప్రణతులు వినయవందనములు మంగళహారతులు మహిమవందనములు నిండు స్తోత్రములు నిండు నమస్కారములు ఆత్మ తండ్రి అన్ని వేళలా ఆవరించుకొని నా హృదయమంతయు నా జీవితమంతయు నా సంఘమంతయు నా మందిరమంతయు నా గృహమంతయు నా హృదయమంతయు నాకు కలిగిన సమస్తమంతయు ఆవరించుకొని ఉండుటకే దిగివచ్చిన తండ్రి ఆవరించుకొనుటకు దిగివచ్చిన మిమ్ములను అనేక మారులు అడ్డగించుచూ ఉన్నను ఆవరించుట ఆవరించుకొని ఉండుట మానని తండ్రి స్తోత్రములు 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 తండ్రి ఏ రీతిగానైనను అంతరంగములో చోటు చేసుకొనుటకు ఈ దినమును నా బ్రతుకునకు జీవ కిరీటముగా వేసి ఈ సర్వారాధనను సజీవ కిరీటముగా నాకు వేసి నా జీవమునకు ఈ దినమును నా జీవనమునకు ఈ సర్వారాధన దినమును జీవ కిరీటముగా వేసిన తండ్రి స్తోత్రములు 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 ఏ రీతిగానైనను మిమ్ములను మీకు తగిన స్తుతులను కృతజ్ఞతను కనబర్చలేమని బాగుగా ఎరిగినను లోకమంతయు మీ ఎదుట సాగిలపడి ఈ దినమున ఈ మానవ మాతృలకును మీ ఎదుట సాగిలపడలేని ఈ మానవ మాతృలకును
దయచేసిన శుద్ధాత్మ తండ్రి స్తోత్రములు 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 స్తోత్రములు. ఆత్మ తండ్రి మీ రాకను గుర్తించి మీ ఉనికిని గౌరవించి మీకు తగిన స్థుతులు మీ మహిమకు తగిన స్థుతులు మీ అంతరంగములోని అనుగ్రహమునకు తగిన స్థుతులు నేను చేయలేనని బాగుగా ఎరిగినను. నా వలన నీకు కేవలం తిరస్కారమే అవమానమే కలుగునని ఎరిగినను. ఈ సర్వారాధనలో స్వరమును వినుటకు కూడా ఆశించిన పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైన నేత్రములు కలిగిన పరిశుద్ధాత్మ పౌరమై ఉన్న తండ్రి అంత పరిశుద్ధతను కలిగి ఉన్నప్పటికీ నా అంతరంగములో లోకమంతయు నిండిన నా అంతరంగములో నిలిచి వాసము చేయటం ఒడబడి వచ్చిన తండ్రి ఓటబడి వచ్చిన తండ్రి ఓటబడి వచ్చిన తండ్రి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నీ రాకకు నీ ఉద్దేశమునకు తగిన బ్రతుకును తగిన కృతజ్ఞత తగిన స్థుతులను తగిన ఆరాధనను నేను మేము చేయగలిగిన మహామహిమ ధన్యత నాకు మాకు కలిగించుమని యేసు నామమున సాగిలపడి స్తుతించి ఈ మా కొద్ది స్థుతులను సమర్పించుచున్నాము తండ్రి. Tá?